కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ కేసును వాడుకుంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులకు తగ్గట్లు కేటీఆర్ విచారణకు హాజరయ్యారని నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కేసులో దురుద్దేశం లేకపోతే న్యాయవాదిని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ లాయర్లు ఉంటే ఏసీబీ అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఫార్ములా ఈ గురించి అసెంబ్లీలో చర్చించాలని పట్టుబట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని అన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి న్యాయ సలహా పొందే అధికారం ఉంది. అలాంటప్పుడు కేటీఆర్కు మాత్రం ఆ అవకాశం ఇవ్వకపోవటం ఏంటని అన్నారు. విచారణకు ఎప్పుడైనా హాజరయ్యేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. చట్టపరంగా ఎదుర్కొనే ముద్దాయిలకు న్యాయవాదుల సహాయం లేకపోతే ఎవరికి ఉంటుంది? విచారణల సందర్భంగా కూడా న్యాయవాదులు పెట్టుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు, హైకోర్టులు వందల కేసులలో కూడా తీర్పులు ఇచ్చి ఉన్నాయి. ఇప్పటికే అది సెటిల్డ్ లా. అది వద్దని ఎట్లా అంటారు మీరు? అంటే మీరు విచారణ పేరు మీద ఒక ఫాల్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎవిడెన్స్ బిల్డప్ చేసుకొని ఫాల్స్ కేసును కాంకాక్ట్ చేయడం కోసం, నిర్మాణం చేయడం కోసం చేసేటువంటి ఒక దుష్ట ప్రయత్నం ఇది అని చెప్పి మాకు అర్థమవుతుంది. కాబట్టే న్యాయవాదుల సమక్షంలో మాత్రమే